ఏంట్రా ఈరోజు మన బండి ఆకుండా వెళ్తోంది? బస్ దిగి బండితో బస్ అలాగే నువ్వు దిగుతోయి. నేను మీ బాస్ అన్న విషయమే మర్చిపోతున్నారా? ఒరే మెంటల్, వాడిని మనం కిడ్నాప్ చేయడానికి వచ్చారా? వాడిని వదిలిపెట్టి వస్తున్నారేంటి? వాడే వస్తాడ్రా. నేను చెప్పాను కదా. బ్రో ఏంటి బ్రో వదిలేసి వెళ్ళిపోతున్నారు? మీరేం దిగులు పడకండి, మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాం. కాస్త లోపల కూర్చోండి. బ్రో కొంచెం ఫాస్ట్గా వెళ్ళండి బ్రో ప్లీజ్. ఆ విషయం మీరు చెప్పకూడదు, వాడు చెప్పాలి. కొంచెం చెప్పండి. రేయ్ స్పీడ్గా పోరా. ఏంటి నోటుతో బండి నడుపుతున్నారు? ఈ బండి ఈ స్పీడ్లోనే వెళ్ళొద్ది. ఇంత మించి తోలాలంటే నోటితోనే తోలాలి. కాస్త మూసుకొని కూర్చోండి. బ్రో ఇక్కడ ఇంత చోటు ఉందిగా, ముందుకు రండి. బ్రో నీ పని ఏదో నువ్వు చూసుకో బ్రో. నేను ఇక్కడ ఉంటేనే నా పని నేను చేయగలను. బ్రో పర్లేదు బ్రో, ముందుకు రండి. బ్రో నేను చెప్పాను కదా కాస్త ఊరుకోమని. మేమే ప్లాన్ మార్పి దిక్కు తెలికి వస్తున్నాము, మధ్యలో నువ్వు నసెడుతున్నావు. రా సండికి రా, సరే కూర్చో కూర్చో, రా వచ్చి కూర్చో, జరుగు కూర్చో, అలా కూర్చో. థ్యాంక్స్ ఫర్ ద కోఆపరేషన్. థ్యాంక్స్. ఏయ్ శబ్దం వస్తోంది, గట్టిగా ముయ్ ముయ్ ముయ్యిరా. చేస్తున్నాడు మామ. డబ్బులు చేతికి రాగానే వాడిని లేపేయాలి. ఎవరు నువ్వా? మూసుకురారా. ఈయనేమో రాజామణి, పక్కనున్నాడే ఈయన అసిస్టెంట్ పూజా కుమార్. నేను చెప్పేది పోలీసు కాదండి, మధ్యనున్నాడే ఎర్ర చొక్క. 1.5 సంవత్సరం లోపలుండి ఇప్పుడేనండి బయటకు వస్తున్నారు. వాళ్ళు బయటకు వచ్చారంటే ఏదో పెద్ద ఘనకార్యం చేస్తున్నారని అర్థం. బయటకు వచ్చాం కదా, మొదలు పెడదామా? మొదలు పెట్టేద్దామన్నా. అన్నా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? వెళ్ళాక చెబుతాను, నోరు మూసుకుని రా. అక్కడికి వెళ్ళాక నాకే తెలిసిపోతుంది కదన్నా. ఈ షార్ప్నెస్ కే నేను కూడా పెట్టుకున్నా. సస్పెన్స్ తోనే చచ్చేలా ఉన్నానే.